స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదన్, నీ గొప్ప కార్యం చాటెదన్. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదన్, నీ గొప్ప కార్యం చాటెదన్. నా కఠిన హృదయమున కారుణ్యమును నిలిపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదన్. నా కఠిన హృదయమున కారుణ్యమును నిలిపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదన్. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దయచేసిన, నీ ప్రేమ గీతం పాడెదన్, నీ గొప్ప కార్యం చాటెదన్. నా జీవితం మార్చిన యేసయ్యా, లాస్ట్ సాటర్డే నుంచి నేను ఎంతగానో యూరిన్ ఇన్ఫెక్షన్తో సఫర్ అయ్యాను అనమాట. మీరందరికీ ప్రేయర్ రిక్వెస్ట్ నేను కోరి ఉన్నాను. మీరందరూ నా నిమిత్తం ప్రేయర్ చేశారనమాట. నాకు దేవుడు మంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చేశారు. దేవ సేవకులు కూడా వచ్చి మా ఇంటికి వచ్చి దర్శించారు. డాక్టర్ సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారనమాట. ఎంతగానో నేను థ్యాంక్ యూ చెల్లించుకుంటున్నాను. ఇంకా ఫార్మసిస్టులు కూడా నా నిమిత్తం ఎంతగానో హెల్ప్ చేశారనమాట. హాస్పిటల్ నిమిత్తం కూడా. ఇంకా మా నిమిత్తం మీరు అందరూ కంటిన్యూస్గా ప్రేయర్ చేయండి. చిన్న సాక్షి దేవుడి ఇచ్చుదాము. 9వ తరగతి పిల్ల ఉందండి, పెళ్ళిపోతుంది. 9వ తరగతి పిల్ల ఉంది. రండి త్వరగా రండి. ప్రోగ్రామ్ వన్ తెలుసుకున్నాను. ఆంటీ గారికి తెలిసిన ఆఫీసర్ సాంగ్ కలిసి అవకాశం ఇచ్చిన అందరూ కూడా లాస్ట్ మంత్ నేను ప్రాజెక్ట్ నిమిత్తం చెన్నై వెళ్తానని చెప్పి ప్రేయర్ రిక్వెస్ట్ అడిగాను. ఏం చేశారు, నేను క్షేమంగా వెళ్ళి ఆల్మోస్ట్ 1 మంత్ పైన వెళ్ళి చెన్నై వెళ్ళి దేవుడు అందులో సహాయం చేశారు. వాతావరణం మార్పులు వచ్చినప్పటికీ దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి నా పని పనులు వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు దేవుడు అందులో కలిసి కాపాడారు. మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి వారం మీరు నా కోసం ప్రేయర్ చేస్తూ మీరు ఎంతగానో నా కోసం ఆదరిస్తున్నారు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంకుల్ గారికి ఆంటీ గారు కూడా ప్రతి వందనాలు చెల్లించుకుని ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ నా కోసం ప్రేయర్ చేస్తూ నన్ను అప్లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. డాక్టర్ సార్ కూడా ప్రతి వారం ఏదో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి నన్ను ఎంతగానో ధైర్యపరిచారనమాట. దాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఇంకా నా ప్రేయర్స్లో నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. మా మమ్మీ డాడీ కోసం హెల్త్ కోసం ప్రేయర్ చేయండి. ఇంకా ప్రభు చిత్తం అయితే వేరే జాబ్కి మారాలనుకుంటున్నాను. అదే చిత్తం అయితే మంచి జాబ్ రావాలని, సాహసానికి సంఘానికి దగ్గరగా ఉండాలని మీ అందరూ ప్రేయర్ చేయండి. అలాగే అమ్మమ్మ కూడా బాగా సిక్ అయ్యారనమాట. దానివల్ల ఇంకా ఫీవర్ వచ్చింది లాస్ట్ మంత్, కానీ ఇంకా అది నొప్పులు తగ్గలేదనమాట. మా అమ్మమ్మ కోసం ప్రేయర్ చేయండి. అమ్మమ్మ పేరు ఎలిజబెత్, వృద్ధాపులో ఉన్నారు. అమ్మమ్మ కోసం మనం ప్రేయర్ చేయండి. ఇంతవరకు నా గురించి నా కుటుంబం నుంచి ప్రేయర్ చేసిన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకుంటారు. ప్రభునామమున మీ అందరికీ వందనాలు. సాక్షికి సాక్షులకి అందరికీ వందనాలు చెల్లించుకుంటాను. నేను ఇలా ఉన్నానంటే కేవలం దేవుని కృప. లాస్ట్ ఫ్రైడే నుండి నేను చాలా సివియర్ ఫీవర్తో సిక్ అయ్యాను అనమాట.
2 రోజులుగా ఇంకా అలాగా బెడ్ మీద ఉన్నాను, లెగలేని పరిస్థితి. వెంటనే సేవకులకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. అలాగే డాక్టర్ సార్కి కూడా మెసేజ్ పెట్టాను. మీరందరూ నా గురించి ప్రార్థన చేశారు. దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లించుకుంటాను. నేను ఇప్పుడు సంపూర్ణ స్వస్థత పొంది ఉన్నాను. అదే టైంలో మేము మా మమ్మీ కానీ, డాడీ కానీ, చెల్లి కానీ ఒకేసారి నలుగురం సిక్ అయ్యాము. ఎందుకు ఇలా అయ్యామని మేము కృంగి ఉన్నాం ఆ టైంలో. కానీ మేము వాక్యం చదువుకున్నప్పుడు మాకు ఎంతగానో ఆదరించిందనమాట వాక్యము. మరొకసారి మీ అందరూ నా గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా కోచింగ్ ఇంకా జాన్ 2nd వీక్ వరకు అవుతుందని అనుకుంటున్నాను. దాని గురించి ప్రార్థన చేయండి. కంటిన్యూస్ క్లాసెస్ వల్ల చాలా కాలం నేను చర్చకు రాలేకపోతున్నాను. ఆ గిల్ట్ ఫీలింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది నాకు. మీరు అందరూ నా గురించి ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, సేవకుల కుటుంబానికి వందనాలు. మీరు ఇక్కడికి వచ్చిన మీరు అందరి వరకు వందనాలు. మేము ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుని కృప, సేవకుల ప్రార్థన, మీ అందరి ప్రార్థన వల్ల. ఇందాక చెప్పారు కదా అంకుల్ గారు చైతు గురించి. చైతుకి మేము ఒక్క పైసా కూడా పంపించలేదు. దేవుడే అతన్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మీరేంటంటే ప్రతిదినం మమ్మల్ని గురించి ప్రేయర్లో అనుకోండి, ప్రార్థన చేయండి. ఏంటంటే నా భర్తకి నెల నుంచి ఒకటే దగ్గు, నైట్ ఎక్కువగా వస్తుంది. దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. మా నాన్న కూడా ఒక్కరిని కనపడదు, దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. పదిసార్లు కూడా చెప్పుకున్నాను. మా తమ్ముడి పిల్లలు కూడా 2 అమెరికాలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రతినిత్యం మా గురించి ప్రేయర్ జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. రైట్. ఒక తిమోతి రెడీ ఉన్నానా సాక్ష్యాల కోసం ప్రే చేయడానికి? ఇంకా కొత్త చూడండి దేవనామాస్పందనలో ఆంటీగారికి ఆంటీగారికి నా వందనాలు. సర్జన్ ఫ్యామిలీకి ప్రొఫెసర్ స్వామికి నా వందనాలు. కుడేశ్వరి అందరికీ నా వందనాలు అనమాట. దేవుడు నా జీవితంలో ఎన్నో నేను అనుకునే మేలు చేశాను అనమాట. ఇప్పటికి కూడా దేవుడికి అందరూ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే వచ్చే నెల నుంచి నా జేఎన్ఎం 2nd ఇయర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. నా కోసం నా ఎడ్యుకేషన్ గురించి కూడా మీరు అందరూ ప్రేయర్ చేయండి. నా ఫ్యామిలీ గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఉన్నచ్చు ప్రశాంత చోట పక్కకు వచ్చిన పరిచయం చేస్తూ ఇద్దామా? ఈయన ఇది మా 2వ బావగారు బంధువులండి. ఇక్కడ మన హైదరాబాద్లో చాలా కాలం నుంచి ఉంటున్నాను. నేను మన పెళ్ళికి వెళ్ళినప్పుడు మే నెలలో వీళ్ళ నాన్నగారు నాకు పరిచయం అయ్యారు. అంటే మా బావగారు బంధువులు అంటే మా బంధువులే, మన బంధువులే కాబట్టి ఆయన పేరు మోషే, మమ్మీ పేరు మరియమ్మ. ఈయన పేరు మనోజ్. అన్నయ్య తమ్ముడు ఉన్నారు, తమ్ముడు మనోజ్. సో మన సంఘానికి ఎప్పటి నుంచో పిలవాలనుకున్నాను. పాస్టర్ గారు వస్తున్నారు కదా అని పిలిచారు. వీరి గురించి కూడా ప్రార్థన చేయండి. మోషే గారి గురించి, మరియమ్మ గారి గురించి, తర్వాత మనోజ్. ఈయన బీటెక్ 2nd ఇయర్ చదువుతున్నారు. ప్రార్థన చేయండి. రెగ్యులర్గా మన సహవాసానికి రావాలని ప్రార్థన చేయండి. ఓకే. Pastor Peter from Ongole introduced first time is coming. Please రండి సిస్టర్ గారు, మీరు కూడా ఒకసారి. first time. Okay. బ్రదర్ అజయ్ అండి. Pastor Peter reference. పాస్టర్ ఒంగోలు పాస్టర్ గారు తీసుకొచ్చారు, అది ఆయన పంపించారు. ఈయన డాక్టర్ గారు, డాక్టర్ చేశారు. సిస్టర్ Friend of Monica. మౌనిక
సో ఓకే ఓకే ఏం అమ్మాయి తెలుసా? ఓకే Teaching profession. She's in the teaching profession. ఓకే ఓకే Standard. పర్లేదు. సిస్టర్ గారు మౌనిక అండ్ Ajay. అజయ్. సో వారి గురించి ప్రార్థన చేయండి. రెగ్యులర్గా మా సహవాసానికి మీరు రావాలి. ఎవ్రీ సండే 9:30 to 11:30 ఉంటుంది. మీ గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా అనుదిన ప్రార్థనలో మేము ప్రతి ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఓకే, యూ హ్యావ్ టు కమ్ కంటిన్యూస్ బిఫోర్ ప్రేయర్స్. మీరు చేసేట ప్రే చేయండి. పరిశుద్ధంగా మీకు వందనాలు నాయన, స్తుతులు స్తోత్రాలు నాయన. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి వందనాలు ప్రభువా. నాయన తండ్రి, మీరు చేసిన మేలులను బట్టి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన ప్రభా, ఈరోజు వచ్చినటువంటి నాయన నూతన నాయన తండ్రి నాయన న్యూ మెంబర్స్ని బట్టి వందనాలు ప్రభా. నేను మనోజ్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. వారి తల్లిదండ్రులను బట్టి, బ్రదర్ని బట్టి వందనాలు ప్రభా. నేను బ్రదర్ చదువుతున్న చదువుల సహాయాన్ని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. నేను అలాగే ఒంగోలు నుంచి వచ్చిన బ్రదర్ అజయ్ నాయన ప్రభా, అలాగే సిస్టర్ నాయన మౌనిక గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ సన్నిధికి వచ్చిన తండ్రి నాయన వారిని ఆశీర్వదించండి, దీవించండి నాయన. అలాగే ప్రభా తండ్రి, వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలను ప్రభా మీ నామలు మీరు తీర్చుకుని వేసుకున్నాను. మీరు వారితో ఉండమని నాయన నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన రెగ్యులర్గా నాయన సహవాసానికి రావడానికి కూడా మీరే మార్గాలు తెరమని యేసునామములో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. చూడండి ఇక్కడ ఎప్పుడైనా తిమోతి సామ్యూయల్ ఏమని చూస్తే డైరెక్ట్ మెసేజ్ వెళ్ళిపోతాం. మీ అందరికీ ఉన్నారు. నా పేరు ఎఫ్ఐఎం అండి, మీ అందరికీ తెలుసు. యాక్చువల్ ఎక్స్ట్రాలో వాడతాను. సో ఇక్కడ నేను ఉద్యోగం చేస్తున్నాను ఇప్పుడు కంపెనీలో. దేవుడు మంచి ఉద్యోగం అనుగ్రహించాడు అనమాట. ఇక్కడ సంఘం రావడానికి ప్రతి ఆదివారం ఇక్కడ రావడానికి దేవుడు ఒక అవకాశం దయచేస్తాడు. మనకి సంఘంతో తెలుసుకోవడానికి దేవుడు ఒక అవకాశం దయచేస్తాడు కన్నా మనకి వైజాగ్ కంపెనీలో రావడం కూడా చాలా సంతోషకరం. మనకి ఎన్నో ఆత్మీయ ఇంకా అంతా బలపడడానికి మీరు నాకు దయచేయండి. ఈ సంసాక్షం దేవుడు తెలుసుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఉండి ప్రభుత్వానికి నేను ఉన్నాను. ఆత్మీయ తల్లిలో మనుషులు ఉన్నాం చేస్తాను. మా కోసం, నా కుటుంబం కోసం వాళ్ళని ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ మనుషులు ఉన్నాం చేశాను. ఇక్కడ మాది యాక్చువల్ శ్రీకాకుళం. ఇక్కడ నేను బోయినపల్లిలో ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాను. మీ అందరూ ప్రార్థన మా కోసం ప్రార్థన చేయండి. నా పేరు అలాగే నా కుటుంబం కోసం, నా భార్య కోసం, నా పిల్లల కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. నేను ఎన్నో దూరంగా ఉన్నప్పటికీ నా బ్రదర్ ఫోన్ చేసి ప్రతి సండే నా కోసం అడుగుతుంటారు. ఎందుకంటే ఆత్మీయులుగా అడుగుతారు. ఫ్రెండ్స్ అయితే జస్ట్ క్యాజువల్గా అడుగుతారు. ఆత్మీయులుగా నన్ను ప్రతి కుటుంబంలో ప్రతి విషయంలో నన్ను షేర్ చేస్తూ నా కోసం పలకరిస్తూ ప్రతి విషయం అనుకుంటూ నా కోసం ప్రయాణం చేసిన ప్రతి పక్షం వందలు చేస్తున్న సంఘంగా దగ్గర ఉండి కూడా నేను రాలేకపోయింది. డ్యూటీ పర్పస్గా బిజినెస్ షెడ్యూల్ అవుతుంది కాబట్టి నా కోసం, అలాగే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నా పోస్టింగ్ కోసం కూడా ప్రే చేయండి. నేను లాస్ట్ ఇంకా 4 months ఉంది ఇక్కడ బోయినపల్లిలో. అలాగే నేను టెక్నికల్గా చేస్తాను. అలాగే మీ వ్యక్తిగత ప్రాంతంలో, అలాగే మీ కుటుంబం ప్రాంతం, నా కోసం, నా కుటుంబం కోసం, అలాగే నా ఫ్యామిలీ కోసం కూడా మనుషులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను చేసిన డ్యూటీస్లో ప్రభు సహాయం చేయకపోతే ఏం చేయలేము ఎవరు కూడా. ఎందుకంటే ట్రైన్లో మేము ఉండేది 8-9 రోజులు ఉంటాం ట్రైన్లో. అలాగా ట్రైనింగ్ కూడా అవుతుంది. దానికోసం ప్రభు మంచి ఆరోగ్యం ఇచ్చారు. మీరు చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రభు జ్ఞానం అవ్వకపోతే నేపాట వాళ్ళని, ఎందుకంటే ప్రభు చూపించే బ్రాహ్మణ బట్టి. అలాగే మాకు మీ మరొకసారి రిక్వెస్ట్ అడుగుతాను, మీ వ్యక్తిగత ప్రార్థనలో నా కోసం ప్రార్థన చేయండి. అలాగే నా డిపార్ట్మెంట్ కోసం ప్రార్థన చేయండి. డిస్టెన్స్ సిస్టమ్ ప్రభుత్వం. ఆమేన్. ఓకేనా? ప్రైజ్ లార్డ్. చిన్న పాడస్ వేలు చేయడం వండలేవయ్యా ఆరంభించండి. నేను చిన్న పాడస్ పాడండి. పాడస్ పాడిన తర్వాత తిమోతి చిన్న ప్రే ఇచ్చామా కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా
ఇచ్చామా వాక్యం నిమిత్తమై అందరూ అడుగుతామండి. మన దేవుడు మనతో మాట్లాడితే మనం బ్రతుకుతామండి. ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభు నాతో మాట్లాడి నా పూలిలు ఏంటో తెలుసు, నా బాధ ఏంటో నీకు తెలుసు, ఆమె నా తల వెంట్రుకలన్నీ కూడా నీకు లెక్కే, ఎవరికి చెప్పలేని సమస్యను కూడా ఆమె నా నడక పడక కూర్చోండి లేచుండి అన్నీ మీకు తెలుసు కనుక ఆ శ్రేష్టమైన మార్గాన్ని నాకు చూపించమని చిన్న ప్రార్థన చేసుకుందామండి. Thank you, sir. Thank you, Holy Spirit, sir. Thank you. Samay ko naman natin sa Mesiya. Ikasama siya lang na subscribe sa natin ng thank you. Samay ko naman natin sa Mesiya. Thank you, Hallelujah. Ibro ko jarigin na sa thank you, Hallelujah. Praise to you, Vishnu. Thank you, Hallelujah. Praise to you, thank you, Hallelujah. Thank you, songs to you, Vishnu. Thank you, Hallelujah. Songs Vishnu, worship Vishnu. Yes, thank you, offering songs Vishnu. Thank you, testimonies Vishnu. Jesus, సహాయం పడుతున్నారు నా చేసిన మెసేజ్ థ్యాంక్ యూ, హల్లెలూయా. ఈ ప్రార్థనలో నాకు చెప్పబోతున్న మెసేజ్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి, మీరు తోడు నడిపించండి. థ్యాంక్ యూ, హల్లెలూయా. ఈ యొక్క దాసులతో నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు సూటిగా నాతో తెలియజేయండి. థ్యాంక్ యూ, హల్లెలూయా. విని వెలుగుబట్టి వరంగా కాకుండా థ్యాంక్ యూ, హల్లెలూయా. కాకుండా ఒక వాక్యాన్ని విని దాని పరంగా అయిపోయి మీరు జీవించే వారంగా నేను విషయంలో కూడా మీరు సహాయం తెచ్చమని ప్రార్థన తప్పుదలను చేసినప్పుడు క్షమించమని ప్రార్థనతో కూడా మీకు చెప్పి మీకు చేస్తూ ఈ చిత్తం వేసినాము అని పెడుతున్నాం. ప్రేమగా నా తండ్రి నీ స్తోత్రమైన నా సంఘం నేను కడతాను పాతాళలో ఒక దోరలు దళిదిగా నిలువు నేరమన్నారు మీ స్తోత్రాలు. ఇదిగో నా ప్రభు తాత్కాలిక నివాసం ఉండడానికి భూమి మీద మమ్మల్ని తోడుకొచ్చాడు. అతని నడినక దినంలో బెత్తుడంతగా మీరు చేస్తారు నా ప్రభు మీ స్తోత్రం. నాయన బాల్యము యవ్వనము కౌమార్యము వృద్ధాప్యము అతని మీ స్తోత్రాలు. అతని యొక్క సంకల్పం ఏంటో తెలుసుకుని నీ చిత్తాన్ని నెరవేర్చిన పని కొనుగొట్టించి నా ప్రభా ఆ కిరీటం పొందుకోవడానికి నాకు మాకు సహాయం దయచేయండి. ఎంతవరకు నా ప్రభా సాక్ష్యాలు హెచ్చరిక సందేశంలో పాటల్లో ప్రార్థనలు మీ సన్నిధిని మార్చి ఉంచినందుకు స్తోత్రాలు. బలహీన నా ప్రభా నీ సన్నిధిని మార్చి ఉంచి కొద్ది సమయము నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని ఘనతో మహిమ మీరే పొందమని మనోహరమైన జీవితం మాకు దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి బతిమని వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలండి. ఏమే ప్రతిభ 12:30 మనం మీటింగ్ క్లోజ్ చేసుకుందాం. అందరికీ చక్కని రీతిలో లంచ్ ఏర్పాటు చేయబడింది. చాలా సంతోషం. ఆమె మరి ప్రజలు ఒంగోలు నుంచి ప్రకాశం జిల్లా ఏమే రకరకాల జిల్లా రకరకాల నుంచి వచ్చినటువంటి పెట్టి అందరిని బట్టి కూడా ప్రభుకి నేను వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న టాపిక్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తానండి. ఓకే, ప్రసంగి గ్రంథం థ్యాంక్ లార్డ్. ఎక్లీషియా చాప్టర్ సామెతల తర్వాత ప్రసంగి ఉంటుందండి. 562వ పేజీ. సింపుల్గా నేను పెద్ద టాపిక్ తీసుకొని చిన్న విషయాలు మన జీవితానికి ఏది అవసరమో చూడాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా బలహీనత వచ్చినప్పుడు బలహీనత చెప్పినప్పుడు ఏ ట్రీట్మెంట్ అవసరమో, ఏ మెడిసిన్ అవసరమో, ఏ టానిక్ అవసరమో దాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఏ అవసరం క్రీస్తు తన మహిమేశ్వరు చొప్పున మీ ప్రతి అవసరమును కూడా తీర్చిన వాక్యంలో రాయబడింది. అవసరాలు తీర్చుకొని ఎవరు చేసే తప్ప. గాడ్ బ్లెస్ యు. క్లుప్తంగా ఏంటనే ఏమి 562వ పేజీ ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాల గురించి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఎక్లీషియా చాప్టర్ 11 verse 9 and 10. యవనుడా యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు సంతోషపడు. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ యవన కాలమందు హృదయమును సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చెప్పునను దృష్టి యొక్క ఇష్టం చెప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులను తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. రైట్. నెక్స్ట్ మాట. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోయినవి కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. సరే, ఓకే, అందరూ జాగ్రత్త ఆలకించాలి. ఆమె ప్రజలు మనకి జీవితాన్ని బెత్తుడంతగా చేశారు. జాగ్రత్త క్లుప్తంగా చెప్తానే. దీన్ని ఆంగ్లం అంటారు. దీన్ని ఆంగ్లం అంటారు. ఓకేనా? ఓకే, దీన్ని జానా అంటారు. చూడండి, మనకు అంటే బహుశా లేటెస్ట్ ఇంగ్లీష్లో చెప్పడం తెలియదు కానీ దీన్ని ఆంగ్లం అంటారు. దీన్ని జాన్ అంటారు. దీన్ని మోర్ అంటారు. దీన్ని ఓకేనా? ఇది బారా అంటారు. దాన్ని కదా. రైట్. మన జీవితాలు అంటే కీర్తన అందరూ చెప్తాడు బెత్తుడంతగా చేస్తాడు అంటాడు. దీన్ని బెత్తుడు అంటారు. దీన్ని ఓకేనా? బెత్తుల్లో ఏంటంటే 4 ఏళ్ళు ఉంటాయి. బెత్తుడు జాన్లో కాకుండా దీన్ని బెత్తుడు అంటారు కదా. బెత్తుడు అంతా అంటారు. దీన్ని బెత్తుడు. ఈ బెత్తుల్లో 4 ఏళ్ళు ఉంటాయి కదా.
రైట్. ఓకే, 4లోను దీన్ని బాల్యము అంటారు. బాల్యం అందరూ చిన్నపిల్లలండి, బాల్యము అంటారు. ఓకే, ఇప్పుడు దాన్ని కుర్రలు అన్నారు కదా, దీన్ని యవ్వనము అంటారు. దీన్ని తేడా అర్థం చేసుకోండి. యవ్వనకాలం, ఇప్పుడు కుర్రలు అన్న కూడా మంచి యవ్వన కాలం, ఇది మంచి అనమాట యవ్వనము. దాని తర్వాత 40 దాటిన తర్వాత కౌమార్యము అంటారు దీన్ని. అంటే అలాగ కుర్రోళ్ళని అనలేరు, అని అలాగని ముసలోళ్ళు అని అనలేరు, మిడిల్ ఏజ్ అనమాట. దీన్ని కౌమార్యము అంటారు. దాని తర్వాత మేము చూసారా, తల మెరిసిపోయి ముసలాడిపోయి కళ్ళు కాపాడు చేతులు కాపాడు, దీన్ని వృద్ధాప్యం అంటారు. అది చెప్తానే బాల్యము, యవ్వనము, కౌమార్యము, దీన్ని బెత్తిన. ఇది లైఫ్లో అందరికీ కూడా ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కొంతమంది ఏం చేస్తారంటే మరి బాల్యంలోనే చనిపోతారు, కొంతమంది కొంతకాలం యవ్వన కాలంలో చనిపోతారు, కొంతకాలం కౌమార్యంలో చనిపోతారు, కొంతమంది వృద్ధాప్యంలో చనిపోతారు. కానీ ఈ మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడొస్తుందో ఎవరికి తెలియదు. అది మాత్రం గుర్తించుకోనండి. ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఇక గీతం ఇంజనీరింగ్ కాలేజ్, గీతం మెడికల్ కాలేజీ ఉందండి. పంజాబ్ చండీగఢ్ నుంచి వచ్చాడు ఒక అబ్బాయి, మెడిసిన్ చదువుతున్నాడు. చండీగఢ్ నుంచి వచ్చారు, 3rd year 3వ సంవత్సరం. చండీగఢ్ అంటే చాలా సాలిడ్గా ఉంటాడు, పంజాబ్ ఆడెక్కడ కూడా ఓరుకోవడం ఒకటి పంజాబ్ ఆడ మీద తెలిసరికి. నేను ఆ మద్రాస్ రెజిమెంట్లో ఉన్నాను నేను కొంతకాలం. ఇక్కడ మంచి ఫైటర్స్ అన్నమాట. అక్కడక్కడ రాజీ పడే టైం కాదని ఆమెనా మేడ మీద దూకేసి 6 అంతస్తుల మేడ మీద దూకి చచ్చిపోయి పిల్లాడు, పంజాబీ కుర్రాడు. ఇంకోటి ఎక్కడి నుంచి విజయవాడ గుంటూరు నుంచి వచ్చింది అమ్మాయి కూడా ఏదో కారణాల వల్ల తెల్లని జాగ్రత్త అర్థం చేసుకోండి. తెల్లనప్పటికల్లా ఇలాంటి ఎన్నో మరణ వార్తలు మనం వింటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఈ రోజున అందు గురించి రేపటి గురించి అసహించకూడదు, రేపటి గురించి చింతించకూడదు. అసహించడం అంటే నాకు ఇంకా ఏమైనా పర్లేదు అంటే ఇంకా 3 టైం ఉందండి, అప్పుడే ఎందుకు కొంతకాలం ఎంజాయ్ చేయాలి కదా, కొంతకాలం ఎంజాయ్ చేయాలి కదా. నేను ఎక్కడ హైటెక్ సిటీకి కొన్ని పని నిమిత్తం వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు, వాళ్ళ గ్రూపులు, వాళ్ళు మాట్లాడే విధానం అంతా చూస్తే ఈ జీవితమే శాశ్వతం, ఈ లైఫే శాశ్వతం, ఈ ఉద్యోగమే శాశ్వతం అని అనుకుంటున్నారు. కానీ రేపు నా జీవితానికి ఏంటనేది ఆలోచన లేదు వాళ్ళకి. అంటే ఈ దినాలు చాలు, ఈ రోజు నేను ఎంజాయ్ చేద్దానని చెప్పేసి అనుకుంటాను తప్ప నేను చనిపోతే నా లైఫ్ ఎక్కడికి వెళ్తాను, ఏమవుతానని ఆలోచనలేదు. రైట్. అందుకే ఇర్మియా గ్రంథంలో మాట్లాడి చూపిస్తాను, జాగ్రత్త అర్థం చేసుకుందామమ్మా. దేవునికి సేవకులుగా మేము అక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వచ్చామంటే ఇంటికి వచ్చాం, డిఫరెంట్ మ్యాటర్ అది. కానీ పరిచర్య నిమిత్తం వచ్చాం. మీరు పరిచర్య ఒకసారి వెళ్ళినప్పుడు 1 shot for 2 birds అంటారు. అంటే ఒక దానికి 2 పక్షులు పడ్డాడు, వాళ్ళకి బాణవితో 2 పక్షులు పడ్డాడు. అలా ఇక్కడ వేరు పనులు ఉంటాయి, పరిచర్య ఉంటుంది, తర్వాత ఇంకోటి. రైట్. ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 8:20. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 8 verse 20. 8:20. కోతకాలం వెళ్ళిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, మనం రక్షణ నందకి ఉన్నామని చెప్తున్నారు. ఇంకా కూడా రక్షణ పొందనట్టు పాటు రోజులు వెళ్ళిపోతాయి, నెలలు వెళ్ళిపోతాయి, నవంబర్ నెల కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ 23వ తారీఖు రోజులో నవంబర్ కూడా అయిపోయింది, డిసెంబర్. ఇంకేమే అంటే రోజులు వెళ్ళిపోతున్నాయి, నెలలు వెళ్ళిపోతున్నాయి, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కూడా. ఇంకా కూడా యువర్ నాట్ సేవ్డ్ యెట్ అంటే అడిగి చదవమని సార్. ఇది The harvest is past. The harvest is past. పాతకాలం వెళ్ళిపోయింది. The summer is ended. The summer is ended. And we are not కాలం అయిపోతుంది, వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. 2025 కూడా ఎండింగ్ లోకి వచ్చేస్తున్నాం. దినాలు వెళ్ళిపోతున్నాయి, రోజులు వెళ్ళిపోతున్నాయి. And we are not saved. We are not saved. ఇంకా కూడా రక్షణ పొందలేదు అన్నాడు. ఇంకా కూడా రక్షణ పొందలేదన్న. ఏంటి రక్షణ అని చెప్పి చాలా మందికి అర్థం కాదండి. మనతో పుట్టడమే జన్మత కర్మత పాపులమే. ఆమె మన పుట్టడమే. అందుకే కీర్తన గ్రంథంలో 51:5 వచనం చెప్తాడు. కొన్ని మన జీవితం అర్థం చేసుకుందామండి. ఆమె సామ్ 54:5. కీర్తన 51:5 చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను కడుపులో గర్భం ధరించినప్పుడు పాపంలోని గర్భం ధరించింది. దాన్ని ఏంటంటారండి? జన్మత కర్మత మనందరూ కూడా పాపమే. పాపంలో వచ్చే జీతం అంటే మరణం. ఆమె ఏంటి మరణం? ఫస్ట్ వచ్చింది 3 రకాల మరణాలు ఉంటాయి. స్పిరిచువల్ డెత్, ఫిజికల్ డెత్, ఎటర్నల్ డెత్. స్పిరిచువల్ డెత్ మొట్టమొదటిది స్పిరిచువల్ డెత్, రెండోది ఫిజికల్ డెత్, మూడోది ఎటర్నల్ డెత్. ఆమె 3 మరణాలు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తాను. చెట్టు ఫలాన్ని తిన్న దినాన నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి దేవుడు ఆదామవులతో చెప్పాడు కదా. మరి చెట్టు పైన తిన్నారా? మరి తిన్నారు కదా, మరి చచ్చిపోరా? చచ్చిపోలేదే.
అక్కడ ఏ మరణం పొందారు? స్పిరిచువల్ డెత్ పొందారు. అంటే స్పిరిట్ నుంచి డివైడ్ అయిపోతాం, దూరం అయిపోతాం, ఫిజికల్గా దూరం అయిపోతాం, జీవితం అంతా కూడా ఎట్లా పర్మనెంట్గా దూరం అయిపోతాం. జాగ్రత్త చేసుకోండి. స్పిరిచువల్ డెత్ అసలేమి స్పిరిచువల్ డెత్ అనేది ఆత్మస్వరూపులు అంటే దేవునికి స్పిరిట్ నుంచి దూరం అవడం అనేది స్పిరిచువల్ డెత్ అంటారు. దాన్ని ఆత్మస్వరూపులు అంటే దేవునికి దూరం అయిపోతారు. అపరాధులు చేతను, పాపులు చేతను మీ సత్యను వారంగా స్పిరిచువల్ డెత్ అంటారు. ఫిజికల్ డెత్ అంటే భౌతికంగా. ఈరోజు రీసెంట్గా ఏమైపోయింది వాడు మరి విశాఖపట్నంలో ఎక్కడ ఒక రాహేలమ్మ అని చెప్పేసి సుఖరావుడు మన ఇస్రాయేల్ అందరికీ తెలుసు. రాహేలమ్మ 6 పిల్లలావిడికి, పెద్దోడేమో ప్రెసిడెంట్ రమణ, తర్వాత జోషపు, తర్వాత బెంజమిన్, తర్వాత ముందేమో మెల్కమ్మ, రాహేలమ్మ, గోవిందమ్మ, కాసులమ్మ 6 పిల్లలు సంపాదించుకుంది. ఆడుకోకి 50,000, ఈడుకోకి 50,000, ఆడుకోకి 20,000, ఈడుకో 30,000 డబ్బులు. చచ్చిపోయే ముందు అడిగారు, అమ్మాయి ఎవరెవరికి ఇచ్చావో, ఎలాగ చచ్చిపోతారు కదా, దుకాణం కట్టేస్తారు కదా, ఎవరెవరికి ఇచ్చావో చెప్పు. ఆడికి 70,000 ఇచ్చాను, ఇక్కడ 30,000 ఇచ్చాను, ఆడికి 40,000 ఇచ్చాను. ఇది భోజేశారు కొంతమంది అగ్గొట్టేయారండి. ఆ దినానికి ఉపయోగించారు డబ్బులు. రైట్. ఎందుకు చెప్తున్నానంటే అది ఫిజికల్ డెత్. ముందు ఆవిడ ఉండేది అప్పియమ్మ, ఆవిడ పేరు ముందు అప్పియమ్మ. ఈ అప్పియమ్మలో ఉన్నప్పుడు ఏమైంది? ఆత్మీయంగా చచ్చిపోయింది. ప్రభు దగ్గరకు వచ్చాక ప్రభుకి జీవాన్ని ఇచ్చారు. ఆమె చూడండి, నాకు చెప్పినప్పుడు చూసుకోండి. ఓకే. రెండోది వచ్చిన తర్వాత మన శరీరంగా చచ్చిపోయింది. దాని తర్వాత ఏమవుతారంటే ప్రభు నమ్ముకోకపోతే ఎటర్నల్ లేదు, చాలా డేంజరస్ అది. జాగ్రత్త చేసుకోండి. రైట్. ఇప్పుడు మన టాపిక్ వచ్చేద్దాం. ఒకసారి చదివిన 11:9 ఎవరైనా నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు హృదయం సంతోషంగా ఉంచుకోవడము, చెప్పున దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులను జాబు తెచ్చుకోను. రైట్. జాగ్రత్త అర్థం చేసుకుందాం అండి. అదే 72 ఉన్న 10th క్లాస్ 78 డిగ్రీ చిరంజీవి అందరూ కూడా కేఎస్ఎస్ఆర్ ప్రసాదరావు. ఈ పేరు ముందు పేరు చిరంజీవి, ముందు పేరు కేఎస్ఎస్ఆర్ ప్రసాదరావు. ఆమె మొదటి నుంచి సైకిల్ వేసుకొచ్చాడు. ఆయన మీ సెక్రటరీ బిల్ నుంచి మేము సైకిల్ వేసుకొచ్చాడు. మీ అందరూ ఒకేసారి చూస్తున్నాం. ఆయన నేవీలో ఉండేవాడు. ఆయన ప్రెసిడెంట్ ఎన్సీసీ అంటారు కదా, ఎన్సీసీలో ఆయన ఏమో నేవీలో ఉండేవాడు, నేనేమో ఎన్సీసీ ఏమో ఆర్మీలో దీంట్లో ఉండేవాడు. నేను ఎన్సీసీ. ఓకేనా. రెండు అక్కడ ఎయిర్పోర్ట్స్ ఉండేది కదండి. రైట్. ఓకే. అయితే కాలేజీలో ఉన్నప్పుడే జాగ్రత్త, కాలేజీలో ఉన్నప్పుడే నా లైఫ్ మ్యాక్సిమం రూయిన్ అయిపోయింది స్నేహితులు బట్టి. కారణం ఏంటంటే మొదటి 15-30 ఎవరొస్తులు పెట్టు కదా, ఓల్డ్ లైఫ్ ఉంటుందండి. తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటా, నా కొడుకు ఎంత పెద్దోడు అవుతాడు, నేను అవసరం ప్రాణం చూస్తాడు, చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని. కానీ మధ్యలో జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనుకోండి, దాంపత్య జీవితం నాశనం అయిపోతున్నాయి అనుకోండి, కుటుంబాల భార్యభర్తలు విడిపోతున్నాయి అనుకోండి. దేవునికి ఆనందం కాదు, తల్లిదండ్రులకి కూడా ఆనందం. అడిగించిన టాపిక్ చెప్పేసి నేను ఓ బాగుండప్పుడు వచ్చేస్తాను. రైట్. ఒకసారి రండి. మొదలు 1 Corinthians chapter 15:33. Be not deceived. Evil communication corrupt the good manner. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెరుపును. మా నాన్న కూడా బ్రిటిష్ ఆర్మీ, చాలా డిసిప్లిన్లో పెంచాడు మమ్మల్ని, కష్టపడి పెంచాడు. వ్యవసాయం కాబట్టి భూములుండి దానివల్ల సార్ 2 పంటలు పడుతుండే. కోనసీమ అంతా కూడా 2 పంటలు పడుతూ పాలేరు, బండి, ఎడ్లు, వ్యవసాయములు, గేదెలు, పాలు అని కూడా బాగుండే. ఏడు పాడు అసలు పాలు కొనుక్కోవడం అంటే ఏంటో మాకు తెలియదు. నాకు పాలు అంటే బాగా ఇష్టం. చిన్న పాలు పెద్ద మేఘల ఏమైనా మజ్జిగ మరిగి మా అమ్మ మజ్జిగ చల్లకున్నది సగం తినేసేవాడిని. నేను ఆ పైకి వచ్చి ఎవరే నీ దగ్గర పడితే ఎంత ముద్ద వస్తుంది, ఎన్న ముద్ద సగం ముద్ద నేనే తినేసేవాడిని. నురి వచ్చేటప్పుడల్లా తినేసు. రైట్. ఓకే. ఎందుకు చెప్తున్నాను అట్లయితే, నా 72లో ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యామండి. 73 ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి వెళ్ళిగా సిగరెట్లు అయితేనేమి, తోగడైతేనేమి, వ్యసనాలు అయితేనేమి, దెబ్బరొట్లు అయితేనేమి, సర్కారు అనుకుంటున్నాడు. ఆర్మీ నుంచి పారిపోయి ఇచ్చాడు. ఆర్మీ నుంచి పారిపోయి ఇచ్చింది, జాబ్ తీసి పారిపోయి వచ్చేసాడు. ఆడితో అంతా ఎప్పుడు దెబ్బలాట్లే, ఎప్పుడు గొడవలే, కుట్లాట్లే. అది ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎవరి కాలం అంతా కూడా పాడైపోయింది. తర్వాత మళ్ళీ తిరిగి విశాఖపట్నం వచ్చేస్తాం. విశాఖపట్నం వచ్చిన ఈపీఎఫ్లో జాయిన్ 82లో ఎంప్లాయీస్ ప్రొడక్ట్ ఫండ్ డిపార్ట్మెంట్. అక్కడ కూడా తాగుబోతున్న ఫ్రెండ్స్ దొరికారు నాకు. అందరూ తాగుబోతు షిప్లో తెచ్చేసుకున్నాడు. షిప్ ఛానల్గా పనిచేసేవాడు. ఆ షిప్ ఛానల్లో పనిచేసి వాడితో పాటు షిప్లోకి వెళ్ళిపోయాడు. ఫారెన్ నుంచి షిప్లు వచ్చి జాయిన్ వైర్ డాట్స్ అంటే త్రిపురసన్లో రోడ్ పైన దాని హిల్స్ ఫారెన్ లెక్కన తెచ్చుకోవడం, తాగు ప్యాకెట్లు ఇంటి తెచ్చేసుకోవడం. రైట్. అయితే ఏమైపోయిందంటే యాక్చువల్గా పాప పరిపక్క మరణించాలి నేను.
83లోనే కనుక నేను ప్రభుత్వం తిరుగుంటూ పోయినట్లయితే ఆమె ఓకే నేను ఇప్పుడు ఇంతకాలం బ్రతకనేనండి ఆమె ప్రజ అయితే ప్రభు దర్శించిన కాలం మనం కనిపెట్టాలి. ఒకసారి ప్రాణిగ్రంథం చూడండి 19 అధ్యాయము 13 వచ్చిన చూడండి. ప్రాణిగ్రంథం లూకాసు వార్త 19 అధ్యాయము 13 వచ్చి త్వరగా మనం చూసి ముందుకెళ్ళిపోదాము. 19 అధ్యాయము 13 వచ్చిన చూడండి. 19:47 చూడండి. 19:47 లూక్ గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 19:41 నుంచి ఆయన పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూసి దాని ఇష్టమై చేర్చి నీవును సమాధాన ఏమన్నాడు? ఈ నీ ధర్మం అంటే నీ ధర్మం టీ కాదు. ఈవేళ ఎక్కడి నుంచో కొంత ఎవరు వచ్చారు. ఎంతకాలం మన విషయంగా పనిచేసాడు బాబు వచ్చాడు, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అక్కడ ఒంగోలు నుంచి వచ్చాడు. అంటే కొన్నిసార్లు ద డే ఆఫ్ ఇన్స్పిరేషన్ దేవుడు ఏ విధంగా దర్శిస్తాడో మనం పసికట్టాలని. నీ దర్శన దినమందు వాళ్ళు నీకు ప్రార్థన చేస్తారని కీర్తనలో 32:6 వచ్చిన చూసాం. 32:6 చూడండి. అన్ని వేళ కూడా అవకాశాలు రావండి. ద విశ్లేషణ దేవుడు దర్శించే సమయం కనిపెట్టాలి మనం. ద టైమ్ అండ్ టైం వెయిట్ ఫర్ నాన్న సామెత చెప్తుంది. కెనడాలో వస్తుండే కదా, ఏమైనా విశాఖపట్నం కూడా ఇక్కడ మీకు సముద్రం, తెలంగాణలో సముద్రం కాబట్టి మీకు విశాఖపట్నం రండి, సముద్రం చూపిస్తాను మీకు. ఆ సముద్రం పెద్ద కెరటము ఇలా పడతేసి వచ్చేస్తుంది. ఆమె మనం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతండి. అది పెద్దోడు వచ్చాడు, చిన్న వచ్చాడు, ఆడొచ్చాడు, ఇచ్చాడు ఆడదంట. ద టైమ్ అండ్ టైం వెయిట్ ఫర్ నన్. టైం అంటే సమయము. మీకోసం కాలచక్రం వాచ్యం ఆగిపోదు, వాచ్యం రన్ అయిపోతుంది. టైం కెరటము నీకోసం ఆగినది, అది రన్ అయిపోద్ది. మనము దాన్ని పసికట్టి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు 19 చూడండి 41 ఈ నీ దినమంది అయిన సమాధానమైన సంగతులు తెలుసుకుని వెళ్ళాలని కలిసి లేదు. కానీ నిన్ను దర్శించిన కాలం నీ శత్రువుడు నీ చుట్టూ గట్టు ముట్టడి వేసి అన్ని ప్రక్కల నేను అరికట్టి నీళ్ళలో నీ పిల్లలతో కూడా. అంటే ప్రభు దర్శించిన కాలం కనిపెట్టాలి. క్షామకాలంలో నీతో నేను మాట్లాడుతాను కానీ వినని వంటి విన్న మాట వెనుకపోతే నీ బాల్యం నుండి నీకుండా వాడుక మనకు గతించింది. నేనన్నా ఆ రాజు అని చెప్పేసేసి వెంపల్ నగర్లో, ఇస్రాయల్ గారు వెంపల్ నగర్ పక్కనే కదా, వెంపల్ నగర్లో వెయిట్రాజుడు రాజు. బాబు రాజు బాధ్యత తీసుకుంటారా, నువ్వు తీసుకో అడిగానే తీసుకుంటానండి నేను వాడు నవ్వేసి ఊరుకున్నాడు. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్ వచ్చి చావుతూ బాధపడుతున్నాడు. అటు సత్యం ఉందని కనీసం ఊరి నుంచి వెళ్ళిన తర్వాత అడిగారు బతుకుంటే అటు తీసుకెళ్ళి కనీసం బాధ్యతని ఇవ్వాలి. బాధ్యత సత్తడేమాడు క్యాన్సర్ హాస్పిటల్లో, టాటా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నాడు అక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే రక్షణ అనేది ఎప్పుడైతే మనం పొందుతామో ఆయన బిడ్డలం అయిపోతాం. మనం ఏసై బిడ్డలం అయ్యామా అది ఎలా తీరుతారు చూసా? కనురెప్ప అంటారు, కనుగుడ్డ అంటారు. దీని పైన చోటు ఇలా అంటుందా, దీన్ని రప్పలంటారు. వీటిని లోన్ అయ్యి ఉండదు చూసారు, ఐబ్రో అది కను గుడ్డు అంటారు. ఎప్పుడైతే ప్రభు బిడ్డలం అయిపోతుందో కొన్ని రెప్పలేదాకా కొన్ని గుడ్లే కాపాడతాడంట. ఒకసారి దీపం చేసుకున్నాము 32 తొందరగా ఎవరిస్తారు బిడ్డలమ్మా ఏమే లోకమని అంటూ మనగా కాపాడుకుందాం. ఇంకొక 10 నిమిషాల్లో నీకు రోజు చెప్తాను. జ్యూటర్నామీ చాప్టర్ 32 స్టాండ్ పేజీ నెంబర్ తీసుకుంటే అడుగుకోండి. పేజీ నెంబర్ కూడా చెప్పండి. దీపం చేసుకుని 32:10 170 32:10 అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల పాడని ఎడారిలోను, అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల అరణ్యం అంటాడు ప్రాంతంలోను వాడిని కనుగొని. ఎక్కడ అరణ్యులు పడున్నాడు. అరణ్యాలంటే ఇక్కడ ఏంటి అంటే మనం చూడండి నక్సలాన్ని ఎవరు కావాలి అంటే పేరేంటే ఎండ ఎవరు చెప్పేశారు ఎడ్మా అని చెప్పేశారు. ఎక్కడ రాజమండ్రి దగ్గర అడవుల్లో చెప్పేశారండి. రైట్, ఓకేనా? అరణ్యులు అస్సాం సైడ్ వెళ్తే మీకు కనిపించరండి. రాత్రి 5 దాటిందంటే రోడ్ల మీద ఇంకేం వెళ్ళో. ఆ ఏనుగులు పెద్దగోళ్ళు సింహాలు వచ్చేస్తారు, రోడ్ల మీద వచ్చి పడుకుంటాయి. ప్రయాణించే లారీలు ఇలా గ్రూప్ కింద వెళ్తుంటాయి. అప్పుడు నేను నాగాలాండ్ అస్సామి అని తిరుగుతుంటాం కదా. రైట్, అలాంటిది అంటే దారి ఏం అర్థం అవుతుందండి. నా బతుకు దారి నా పెళ్లి గురించి ఏం తెలియట్లేదండి, నా భవిష్యత్తు గురించి ఏం తెలియట్లేదండి, నా పిల్లల గురించి ఏం తెలియట్లేదండి, నా యాడ్ గురించి నాకు ఏం అర్థం అవట్లేదండి, నా కూతురు గురించి నాకు ఏం అర్థం అవట్లేదండి, నీ అప్పుల గురించి నాకు ఏం అర్థం అవట్లేదండి, నా భవిష్యత్తు గురించి నేను అర్థం అవట్లేదండి. అంటే ఏంటి? దారి తెలియట్లేదని. అది ఇక్కడ చెప్తాడు. భీకరంగా మనిషి అది 32 మనుషులు అరణ్య ప్రదేశము దారి తెలియట్లేదు. భీకర ధ్వని గల పాడేని ఎడారిలోను. ఎడారి ఏముంటాయండి? ఎడారి ఏముంటుందో ఇసుకే ఎక్కడన్నా ఒయాసిస్ ఉంటుంది. ఆ ఒయాసిస్ ఉన్న సంవత్సరంలో కొంచెం నీరు దొరుకుతుంది. రాజస్థాన్ ఏదో ఉంటుంది అంటారు
ఎడారిలో సహారా డెజర్ట్ ఏమడుగు అంటే జీవితం ఎండిపోయిందంట. ఆర్థికంగా, శారీరకంగా, మనసులో బతికి ఏం అర్థం అవ్వట్లేదు. చూసారా, జాగ్రత్త తీసుకోవడం నా సహోదరి సహోదరులారా, అరణ్యాల చిక్కుల్లో పడిపోయిన సమయంలోనూ ఎండిపోయిన జీవితంలో ఉన్నప్పుడు ఏం చేశారంట? కనుగొని ఆవరించి పరామర్శించి చూడండి, కనుగొని అక్కడికి నీ దగ్గరకు వచ్చి పరామర్శించడానికి వచ్చారండి. సిక్కైపోయి ఉంది కదా, పోలేదండి కదా, ఇబ్బంది పడ్డా ఉంది కదా. ఏమే ప్రజలు ఇక్కడ నేను పని చేస్తున్నా, అక్కడ హాస్టల్కి వెళ్ళామండి. హాస్టల్కి ఆ పిల్లడు ఒకడు ఉన్నాడు, వాడు ఒకటి నడిపిస్తున్నాడు, ఇలా నడుపుతాడు, ఇలా నడిపిస్తున్నాడు. కోరడు చేతులు ఉన్నవాడు మైండ్ పని చేసి ఇక్కడ పనిచేస్తున్న హాస్టల్లో మీరు ఎప్పుడైతే చూడండి, పెట్టుబడి ఎంతో నోవు పని చేస్తున్నారు. దాంట్లో వాళ్ళందరూ హ్యాండిక్యాప్డ్ అనమాట. వాళ్ళ మధ్యన ఇచ్చేస్తున్నారు. అది తల్లిదండ్రులు మన సిరివ్యాక్టర్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలు చూస్తే గుడ్డోడు బోర్డు పంచి కోడి పంచి నల్లలేదు. అలాంటి స్థితులు అలాంటి స్థితులు ఉన్నప్పుడు పరామర్శించి ఆవరించి కనుగొని నెక్స్ట్ తన కనుపాపల వలె కనుపాపు వలె వాడిని కాపాడని ఏసై ఒక్కడేనన్నా పనిచేసేది. ఆ ప్రభుగా నన్ను కొద్దిచే డారలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించి ఆవరించి నన్ను కొనుగోలు ఉండకపోయినట్టే ఈరోజు దేవునికి సేవకుడు అన్నమాట. నేను రాత్రి 12 గంటలు బిర్యానీ ప్యాకెట్ అట్టుకుని వచ్చి వాడిని తాగేసి అటు వచ్చిన తర్వాత అప్పటికే వంట చేసి ఉండేది. ఎవరికి కావాలి బిర్యానీ తినా తాకుని, ఎందుకంటే అలా తిరిగి వస్తారు, ఎందుకంటే పెళ్లి చేసుకున్నారని ఏడుపు కొట్లాడు కుమ్ములాట ఏమే అలాంటి జీవితంలోంచి ఈరోజు ఏసై సేవ చేస్తూ 10 మంది ప్రయోజనకరంగా ఏసై రక్షించబట్టి పరిస్థితులు మార్చేస్తాడు, స్థితులు మార్చేస్తాడే. ఎలా కాపాడతాడంట? ఎలాలో ఉన్నప్పుడు, చిక్కులు పడిపోయినప్పుడు, బాధలు పడిపోయినప్పుడు, ఓడలు పనిచేయనప్పుడు, అప్పులు పనిచేయనప్పుడు ఆవరించి పరామర్శించి కనుగొని ఈ కనుపాప ఎలా ఉంటాయో అలా కాపాడతాడు. జకరకాలండి ఇప్పుడు 2:8 జకరకాలతో 2:8 వచ్చినాం. అలాంటి దేవుడికి ఆదరించుకుని ఎక్కడికి వెళ్తాం, ఏం సాధిస్తాం, ఏం సంపాదించుకుంటామండి. నేను కూడా అలాగే వెళ్ళి 56 పుట్టాను. నేను 83 వరకు ఇష్టానుసారిగా జీవించాను. అదే అప్పుడు ప్రభు పరామర్శించి ఆవరించుకొని కనుపాపలా కాపాడుతున్నాను. నా కుటుంబం, నా భార్య బిడ్డల్ని. మన డార్కాస్ యాక్సిడెంట్ దుగ్గునుగా అయిపోయింది. రైట్. ఇప్పుడు జకార 2:8 సైన్యముల అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మల్ని ముట్టినవాడు కనుగుడ్డును ముట్టినవాడిని విడిచి కనుగుడ్డుని ముట్టినట్టు అంట. ఇక్కడేమో కనుపాప అంటున్నాడు, ఇక్కడ కనుగుడ్డు అంటున్నాడు. అది మన పట్ల ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నాడు. నా సహోదరి సోదరులారా, ఎవరి కాలం ముందు సంతోషించు, జీవించు. కానీ దేవుడు దేనన్నా లెక్కలో తీసుకొస్తాడు కనుక అందుకే ఎవరికారు విలాపాక్యానికి వెళ్ళిపోండి. నేను కట్ చేసేస్తాను టాపిక్. విలాపాక్యాలు ఇరిమియా గ్రంథం తర్వాత విలాపాక్యాలు ఉంటుంది. 3:27 Lamentations chapter 3:27. It is good for a man that he bear the yoke in his youth. ఆమేన్. ఎవరి కాలంలో నరునికి కాడు మోయట నరునికి మేలు, అతని మీద మోపునిది యెహోవాయే. ఆమేన్. విలాపాక్యాలు 683 పేజీ 3:27. ఎవరి కాలంలో కాడు మోయట నరునికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. అంటే ఈ రోజు వీళ్ళందరూ ఎవరిస్తలే. ఎఫ్రాయిం అవ్వచ్చు, థామస్ అవ్వచ్చు, జోషఫ్ అవ్వచ్చు, నోవా అవ్వచ్చు, ఎలీషా అవ్వచ్చు, యాండ్రూ అవ్వచ్చు, టైటస్ అవ్వచ్చు. ఎవరి కాలంలో తీమోతి ప్రెసిడెంట్ ఎవరి కాలంలో కాడి పోయిట నరడికి మీద కాడి మోపింది ప్రభు. బాధ్యత ఇస్తున్నాడండి ఆయన. ప్రెసిడెంట్ ఆ బాధ్యత వాడుకోవాలని వేసే ఆశ, యవన రక్తాన్ని వాడుకోవాలని, నేను ప్రభుత్వ పరిచయాలు వాడుకోవాలని, నేను వాడుకోవాలని ఆయన ఆశ ఇచ్చేస్తానండి. ఆ వాడుకున్న వాడు చూపిస్తాను చూడండి. రైట్, ఓకే. ఒకసారి ప్రెసిడెంట్ ఆ యొక్క 2 సమయాల గ్రంథం 5:4 వచ్చింది చూడండి. 2 సమయాల గ్రంథం 5:4 దావీదు 30 ఏండ్ల వాడై యాలను ఆరంభించి 40 సంవత్సరాలు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు రైట్. దావీదు రాజు ఎంత వయసులో స్టార్ట్ చేశాడు? 30 సంవత్సరాల వయసులో. ఎంతగానో పరిపాలన చేశాడు? 40 సంవత్సరాల పై. హెబ్రోన్ ఏమో 7 సంవత్సరాలు, జెరూసలేం ఏమో 33 సంవత్సరాలు, 40 సంవత్సరాల పరిచయం. 40+30 70 సంవత్సరాలు చచ్చిపోయాడు. ఓకేనా? ఎంత వయసులో స్టార్ట్ చేశాడు? 30. ఇప్పుడు 30 వయసులో ఇచ్చబడి 30 సంవత్సరంలో పైన చేయి చూపించాడు. 30 years అబవ్ అన్నవాడు. దేవుడు ఎవరికైనా 30 సంవత్సరాల వయసులో దావి స్టార్ట్ చేస్తాడండి అడ్మినిస్ట్రేషన్. సేమ్ లోకాసు వార్తలో కూడా చూపిస్తాను చూడండి. లోక 3:23 త్వరగా లోకాసు వార్త 3:23
యేసు బోధకు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళ ఈడు గలవాడు. ఆయన యేసు చాలు. యేసు అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 30 years. దావీదు ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 30 years. ఆమె ప్రజవాడు. ఓకేనా? చూడండి, ఇక యేసుని గురించి కూడా నేను చూపిస్తానే. ఇక్కడ మొదటి లోకాసు వార్తలకు చూడండి, ఆది కాండం ఉంటుంది. ఆది కాండంలో తేకాడు 17 అధ్యాయం చూడండి, యేసు గురించి కూడా చూపిస్తాను. ఆది కాండము 17 అధ్యాయం చూడండి, 19. ఎవరైనా దొరికితే చెప్పండి. 30 సంవత్సరం వయసు వచ్చినప్పుడు ఎలా ఆడు పర్వ దగ్గరికి వచ్చేస్తాడు. సరే ఓకే. ఇంకొకటి చూపిస్తాను చూడండి. 2 దినవృత్తాంతాలు 24 చూడండి. సెకండ్ కొరింథీయుల చాప్టర్ 24:1. 2 దినవృత్తాంతాలు 24:1. యోవాషు ఏలును ఆరంభించినప్పుడు 7 సంవత్సరాలు ఈయన గలవాడై ఉండి యెరూషలేములో 40 ఏళ్ళు. జోయాష్ ఎన్ని సంవత్సరాలు పరిపాలన సాగించాడు? అడు 7వ సంవత్సరం వయసులో నుంచి. ఏమైనా ఇప్పుడు ఇటువంటి పిల్లలకు బహుశా 7 సంవత్సరాలు పైన ఉండదు. జాబిసిన వయసు ఎంత? 7 8 రత్నకుమారి జాబిసిన వయసు 10 years అని పెద్దగా. ఏమే జోయాస్ అని ఇక్కడ 7 సంవత్సరాలు. యేసపు 30 సంవత్సరాలు. యేసు ప్రభు 30 సంవత్సరాలు. దావీదు 30 సంవత్సరాలు. ఏమో 7 సంవత్సరాలు ఎలా పరిపాలన చేస్తారండి? సీక్రెట్ చెప్తేనే. ఇప్పుడు సపోజ్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ వచ్చే డెసిషన్ తీసుకోవాలనుకోండి, ఆయన తీసుకుంటారా? పర్సనల్ సెక్రటరీ తీసుకుంటారా? సెక్రటరీ తీసుకుంటారు. ఆయన తెలిసి అడ్మినిస్ట్రేషన్ గురించి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మాట్లాడాలి. అట్లయితే లాయర్ బట్టేరా దెబ్బకు బట్టి అతను పూజ చేసి పారేస్తారని. చట్ట ప్రకారంగా విరోధంగా మాట్లాడుతున్నామని పడేస్తారని. చట్ట ప్రకారంగా రాజ్యాంగం తెలియాలి. ఆమె దాని ప్రకారంగా సెక్రటరీలు ఉంటారు దగ్గర. ఈ రాజుల దగ్గర కూడా మంత్రులు ఉండేవారు. దావీదు దగ్గర మంత్రులు కూడా అహీతోపెల మంత్రులు ఉండేవారు. వీళ్ళు మంత్రి పరిపాలన చేసేవారు. అంటే వీడితో జోయాష్ ఏమని పెట్టుకున్నాడో మంత్రి పెట్టుకున్నాడు. రంగా చూడాలండి, రీసెంట్ గా జెమేమా రాడ్రిగ్స్ అని చెప్పేసి క్రికెట్ లో ఆడింది కదా. ఆవిడ మొట్టమొదటి ఎవరిని కనపరిచింది? యేసుని కనపరిచింది. రెండోది ఎవరిని కనపరిచింది? తల్లిదండ్రులు కనపరిచింది. మూడోది ఎవరిని కనపరిచింది? కోచ్ని కనపరిచింది. ముందు ప్రభుని కనపరిచింది. రెండోది ఎవరు కనపరిచింది? తల్లిదండ్రులు కనపరిచింది. మూడోది కోచ్ కనపరిచింది. రైట్. ఇప్పుడు కూడా మనం కూడా మొట్టమొదటి ఎవరిని కనపరచాలి? యేసుని కనపరచాలి. రెండోది తల్లిదండ్రులు. ఏం చేస్తారు? వాళ్ళ ప్రార్థన అండి. తల్లిదండ్రులు దీవులు పడతారు, తల్లిదండ్రులు శాపం కూడా. మా పిల్లలు పాపం చేసి గద్దించిపోరు, వాళ్ళ దోషశిక్షని భరించవలసి వచ్చిందంటారు. తల్లిదండ్రులు దీవెన వస్తుంది, తల్లిదండ్రులు శాపం కూడా వస్తుంది పిల్లలు. అంటే తల్లిదండ్రులు ₹1 అప్పు చేశారనుకోండి, పిల్లలు తీర్చాలి. తల్లిదండ్రులు 20 ఎకరాలు సంపాదించారు, పిల్లలు అనిపిస్తారు. కామన్. మూడోది కోచ్. ఈ రోజు నేను ఎవరిని కోచ్ లాంటి దయచేయండి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా సాధించుకోవాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలి, కోచ్ కదా. ఆమె స్పిరిచువల్ గైడ్ అనమాట. ఆడు ఫిజికల్ గైడ్, స్పోర్ట్స్ గైడ్, స్పిరిచువల్ గైడ్ మేము ఆమె ఆడు ఫాలో అయ్యారండి. అదే రీతిగా జోయేష్ కూడా చిన్న వయసులోనే అతను ఏం చేశారండి? మంత్రి యొక్క డైరెక్షన్ ప్రకారం వెళ్ళాడు కాబట్టి అతను సక్సెస్ అయిపోడు. రైట్. ఈ రోజున ప్రాపర్స్గా కాకుండా చిన్న మాట చెప్పేసి వచ్చింది. మొదటి తిమోతి రాసిన పత్రిక అయిపోయింది అని నీకు వచ్చేస్తే నేను మొదటి తిమోతిలో 4వ అధ్యాయానికి రండి. తిమోతికి అపోస్తలుడు పౌలు వార్నింగ్ ఇస్తున్నాడు. ఆమె థ్యాంక్లా 8 వార్నింగ్ ఇస్తున్నాడు. సార్ చూపిస్తానండి. 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఈ సంగతిని ఆజ్ఞాపించు. తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించు, బోధించుము. నీ ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. చూసారా? ఎవరిని బట్టి ఏంటి? చిన్న వయసు నుండి ఎందుకు చూడండి ఎలా తాగెత్తున్నాడు. అటు చిన్న వయసు చూడండి. పరిమాణంలో దాంట్లో రౌడీ వెళ్తాడు. ఇక్కడ పత్రికలో ఒకడు ఉన్నాడు. అక్కడ ఏం చేస్తారంటే మనకి రౌడీ వారుకొని ఎవడు ఒక మర్డర్ కేసులు ఇరుకోవడం, అటు వారిని జైలు పారేశారండి. చిన్న వయసు అండి అది. మా ఉంటే 18-20 సంవత్సరాలు ఉంటే అంతే, అడుగువారు జైల్లో పారేస్తారండి. అందుకే చూడండి, ఎవరిని బట్టి ఎవడు కూడా తృణీకరించకుండా చూసుకో. కానీ మాటలలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను చెప్తాను జనాలు అంటే థామస్ అని చెప్తారు. అప్పుడు చాలా పెక్కులుగా ఉంటాడు కొరడే. మనకు సాటర్డే వచ్చినప్పుడు వీకెండ్ కదా, సరదాగా వెళ్ళిపోతారు రాడు, పబ్బులకి రాడు, క్లబ్లకి రాడు, ఎక్కడికి రాడు. బాబుడి ఏమైనా తేడా కదా ఏంటి? జోషో పోయి బాగా కొడుతాడు, స్మార్ట్ ఫోన్ ఉన్నాడు, మహేష్ బాబులా ఉన్నాడు, ఎక్కడికి రాడేంటి?
ఇదేంటి ఇలా రాడేంద్రా అంటాడు వీడు. ఏమే కానీ నువ్వు మోడల్గా ఉండాలి అంటాడు, మోడల్గా ఉండాలంటాడు. ఇంగ్లీష్ ఒకసారి 4 ఏమో Let no man despise the youth. ఆమె ఎవరి కాలాన్ని బట్టి వేస్ట్ క్యాండిడేట్ బయట తోకపోతుండ్రు, వ్యభిచారులు తిరిగి అలాంటి వాడు ఇలాంటి మ్యాట్రికస్లు ఇరుక్కున్నాడు. రైట రాత్రి తినండి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాం, అక్కడ హోటల్లోనూ బౌన్సర్స్ ఉన్నారు, అక్కడ పై ఫ్లోర్లో బౌన్సర్స్ ఉన్నారు, కింద ఫ్లోర్లో బౌన్సర్. ఈ హోటల్లో బౌన్సర్స్ ఎందుకురా బాబు అంటే అప్పుడు సామెన్ అన్నాడు, ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏంటి రైతు ఏదేమో చెప్పేసి అన్నారు. అది ఇచ్చినప్పటికీ అది ఎవరు కొట్టి చంపేయాలంటాడు అక్కడ. అది అక్కడ పైన బౌన్సర్స్ పెట్టారు, ఇక్కడ బౌన్సర్స్ పెట్టారు. సేమ్ అది రీతిగా మనవాడు తాగుబోతుల్లో తయారయ్యేమనుకోండి, అవి ఏమంటే చూడండి ఎవరి కాలం ఎలా తిరుగుతున్నాడు చూడు, బట్టల కేసులు తిరుగుతున్నాడు, ఆ తాగుబోతులు తిరుగుతున్నాడు అని అంటారు. అందుగురించే ఇలాంటివి రాకుండా ఉండడానికి నువ్వు ఎలా ఉండాలంట? Let no man despise the youth, but be thou an example of the believers. Examples of the believers, విశ్వాసులను మాదిరిగా ఉండు. In word, మాటల్లో, in conversation, ఏమేన్ నీ ప్రవర్తనలో, in charity, ఏమేన్ ప్రేమలో, in spirit, ఏమేన్ ఆత్మలో, in faith, ఆమె ప్రజలు విశ్వాసంలో, in purity. ఏమేన్ పవిత్రతలో. 6 ఉన్నాయి ఇక్కడ 6 చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఏంటంటే 6 మాటలో ఎగ్జాంపుల్ ఉండాలి, ప్రవర్తనలో ఎగ్జాంపుల్ ఉండాలి, ప్రేమలో ఎగ్జాంపుల్ ఉండాలి, విశ్వాసంలో ఎగ్జాంపుల్ ఉండాలి, ఆత్మలో ఎగ్జాంపుల్ ఉండాలి, పవిత్రతలో విశ్వాసంలో నువ్వు మాదిరి. షబాస్ నా కొడుకు మాట ఏంటంట, ఏమే ప్రేజో ఆయన సంగతి నీకు తెలుసా? యోగు గురించి దేవుడు అసహించలేదా? నా కుమారుడు యోగ సంగతి తెలుసా అన్నాడు. సేమ్ అది రీతిగా సంగంలోని అబ్రాహిం సంగతి తెలుసా, నోవో సంగతి తెలుసా, లేకపోతే తిమోతి సంగతి తెలుసా? దేవుడు అసహిస్తాడు. స్త్రీపుడు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఏమి యేసు ప్రభువు తండ్రి పూర్తి పరిశీలన వేసి నిలబడ్డారంట, ఏసే నిలబడ్డారంట. చూడండి అపోస్తలుల 7వ అధ్యాయంలో ఒకసారి చూడండి, ఏసయ్యే లేచి నిలబడ్డాడంటే అంటే ఎంత కష్టమని సంపాదించుకున్నాడు అనేది అర్థమవుతుంది. ఏమనుస్తున్న పెట్టమ్మా, దేవుడి కొరకు వాడుకోవాలని, దేవుడు వాడుకోవాలని, ప్రభు వాడుకోవాలని ఆశపడుతున్నారు. ఒకసారి 7:50 చూడండి, Acts chapter 7:55. వారి మాటలు విని పాపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపాసనంలో నిలిచి ఉండటం చూసి దేవుడి కృప చేసి నిలబడ్డారంట. అంటే ఆయన యొక్క డెప్త్ని ఆనర్ చేస్తాడనమాట, దేవుడు కనపరిచాడనమాట. ఆయన మరణాన్ని ఎవరు స్టీఫెన్ డెప్త్ని గురించి దేవుడు కనపరిచాడట. ఆ సోదరి ఎవరు వెళ్ళమ్మ తల్లిదండ్రులు ఆశ పెట్టుకుంటారు, దేవుడు ఆశ పెట్టుకుంటాడు, దేవుడి సేవకులు కూడా ఆశ పెట్టుకుంటారు. ఇక్కడ మోడల్గా చూడండి, ఎలీషా మ్యారేజ్ చేసుకున్నాడు, మోడల్గా చేసుకున్నాడు, యాండ్రూ మ్యారేజ్ చేసుకున్నాడు, మోడల్గా చేసుకున్నాడు, లేకపోతే టైటన్ జీవిస్తున్నాడు, మోడల్గా జీవిస్తున్నాడు, తిమోతి జీవిస్తున్నాడు, మోడల్గా చూసి నేర్చుకోరా. చూడు మాటల్లో, ప్రవర్తనలో, భవిష్యత్తులో, నడవడిలో, క్రియలో, విశ్వాసంలో అటు చూసి నేర్చుకోరా అంటారు కదా. అలాగే మనం చూసి అనేక మంది నేర్చుకోవడానికి మనకు మనందరికీ కూడా మోడల్ దయచేయను గాక. లేకపోయినట్టు ఏమవుతుంది, నేను దేవుడు లెక్కడుగా నీకు ఇచ్చిన ఎవరి కాలని నాకు చేసుకున్నావు, నన్ను చేయగలిగేది ఏమి లేదు. వారి మనసులో మార్పుకొని బాగా తెలుసుకుంది, పరిశుద్ధాత్మ ఉంది. దేవుని బిడ్డలమయ్యామా కొన్ని రెప్పలేక కొన్ని కాపాడి ఉన్నతకాల సమృద్ధి జీవనం ఎత్తాడు, ప్రభువుని ఎత్తిరిస్తే స్వర్గరాజ్యాన్ని చేస్తాడు. ఎవరసలైన కాలాన్ని దేవుడు ఏమైనా వాడుకోవాలని దేవుడు మాటలను ఆశ్రదించిన కాక. 2 పోటీని బట్టి అందరికీ ఏసైక ఘనమైన తోడేయండి కాక.